మీకు ఇంకేం జరగబట్ట వైసీపీ వాళ్ళకి ఏం పొమ్మంటున్నారు? మీరు ఎవరి దగ్గర ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన నువ్వు వైసీపీ నువ్వు టీడీపీ అని ఎంక్వైరీ చేసుకుని చేయాలన్నమాట ఇక నుంచి. అత్యంత దారుణం సార్. మీరు అన్నారు వయసురీత్యా మాట్లాడుతున్నారు అని. వయసురీత్యాగా అధికార మతంతో మాట్లాడుతున్నారు. వయసురీత్యా మాట్లాడిన మాటలు కాదు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొక పక్క మరి అందరిని ఆదుకోవాలని ఆయన ఒక పక్క చెప్తా ఉంటే, వీళ్ళేంటండి వైసీపీ వాళ్ళకి పని చేస్తే పాముకు పాలు పోసినట్టే ఈ యొక్క విషయం కక్కడం ఏంటండి? ఇంత దారుణం అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా వినలేదు. వాళ్ళు సాక్షులు అనుకుంటే ఎడ్డింగ్ పెట్టారు, ఇలా మాట్లాడటమే విషం కక్కడం అని. ఒక మాట రాశారండి, పాముకు పాలు పోయటం అంటే ఇంట్లో వరకు పోసారు, ఆ పనితో ఆయన అనుభవించారు. అంతేనా? రైట్, ఓకే. రాజశేఖర్ గారు కంప్లీట్ చేయండి, టైం తక్కువ ఉంది, 2 నిమిషాలు. సార్ ఇప్పుడు మీరు అయితే ఇప్పుడు ఆయన ప్రకటన ఇప్పుడు చేశారు సార్. ఇది ఆల్రెడీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తున్నారు, అది గమనించాలని కోరుతున్నాను నేను. ఆల్రెడీ అమల్లో ఉంది. వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ఎఫ్ ఉందండి, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. దానికి సంబంధించి అది అత్యంత పేదలే కదండి. ఆల్మోస్ట్ చివరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు అందరికి చేశారు. సిఎంఆర్ఎఫ్ అన్ని కూడా ఫండ్స్ రిలీజ్ చేశారు. ఏదైతే చివరి దశలో వచ్చినాయో అవి రికమెండ్ చేసి అక్కడ పెట్టినాయో అవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ రికమెండ్ చేసినాయి కాబట్టి ఇవి చేయకూడదని అన్ని పక్కన పడేశారు. ఇప్పుడు వాటిలో పేదవాళ్ళు అనేటువంటిది గమనించుకోవాలి కదండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు అవకాశం ఇస్తే ఒక్కసారి మీరు వినిపించారు, నాకు కూడా అవకాశం ఏంటి సార్? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినిపిస్తాను సార్. ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేమి కూడా ప్రతి ఒక్కరికి అర్హత చేరాలి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేస్తాం. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే అర్థం చేసుకోవచ్చు కదండి చాలా క్లారిటీగా. అంటే ఒక్కొక్కడి వల్ల కాదు ఒక్కొక్కడి వల్ల కొందరి గొప్పతనం బయటపడుతుంది. అట్లాగే చంద్రబాబు గారి వైఖరి ఏమిటో, ఆయన ఆలోచన సరళేమిటో ఇప్పుడు అవన్నీ తెలియటం వల్ల ఏమైంది, జనంలో ఒక రకమైన అసహ్యభావం ఆ పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇదేమిటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, ఇందాక చెప్తున్నారు కదా తెలుగుదేశం ముఖ్యమంత్రి వైసీపీ ముఖ్యమంత్రి ఇట్లా అని. అట్లాగే ఈయన వల్ల ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా పాలన చేశారు, జగన్ గారు ఎంత గొప్పగా తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ఎక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, ప్రభుత్వ స్కీముల్లో కానీ ఇతరత్రా కానీ పనులే అని చెప్పారు. సో చంద్రబాబు గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప పాలన చేశారు, జగన్ గారు ఎంత గొప్ప పాలన చేశాడన్నది మరోసారి విదితమైందని అర్థం చేసుకోవచ్చు.